హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ కారు, బైకు, ఆటో, టెంపోలకి సరిపోయే బ్లూటూత్ కనెక్టెడ్ యూఎస్బీ ప్లేయర్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే నాకు ఫ్లిప్కార్ట్లో 419 రూపాయలకే వచ్చింది. దీని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, అక్కడైతే చూసేయండి. సో ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మీరు. మొదటగా ఇది నాకు వచ్చిన తర్వాత దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ పైనే డిస్ప్లే చేశాడు చూడండి, బ్లూటూత్ కనెక్టెడ్ యూఎస్బీ ప్లేయర్ అని. ఇక్కడ ఫర్ బైక్, కార్, టెంపో, ట్రాక్టర్, ఆటో రిక్షా అని ఉంది. అలాగే 4440 IC కనెక్టెడ్. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్, తర్వాత ఎల్ఈడి ఇండికేటరు, తర్వాత రేడియో, ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం దాన్ని అయితే ఒకసారి లైవ్లో అయితే డెమో చూసేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే నేను ఆటోలో ఫిక్స్ చేయబోతున్నాను. మొదటగా ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్లో నుంచి వచ్చిన ప్యాకేజ్ ఇది. సో ఈ MP3 ప్లేయర్ వచ్చేసరికి మనకి టోటల్ 19 సెంటీమీటర్ డాష్ బోర్డ్లో అయితే ఈజీగా ఫిక్స్ అవుతుంది. అలాగే దీని వెయిట్ కూడా మనకి 460 గ్రామ్స్ మాత్రమే ఉంది. అలాగే దీంతో పాటు ఒక రిమోట్ని కూడా ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే మనకి ఈ ప్రైస్కి రిమోట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా ఇచ్చాడు. ఇది ఒక మంచి ఉపయోగం అనే చెప్పుకోవాలి. అలాగే దీంతో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మనం అయితే చూద్దాం. ఇక్కడ వైరింగ్ కనెక్షన్స్ క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఎల్లో కలర్ వచ్చేసరికి ఇది ఎల్లో కలరు మనకి యాంటీనా అంటే రేడియోకి యూజ్ చేసుకోవాలి ఇది. అలాగే దీంట్లో IC కాబట్టి స్పీకర్స్కి 2 కనెక్షన్స్ అయితే వచ్చున్నాయి. తర్వాత ఫేస్, న్యూట్రల్, ఆ వైరింగ్ కనెక్షన్స్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అయితే మీరు చూస్తున్నారు. అలాగే ఆన్ ఆఫ్ స్విచ్. ఆ తర్వాత మెమొరీ కార్డు ఇన్సర్ట్ చేసుకునే దానికి TF కార్డు. అలాగే పైన అయితే మీరు యూఎస్బీని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఆక్స్, మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఆక్స్ కేబుల్ని యూస్ చేసుకొని మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూము, స్కాన్, వాల్యూమ్ అప్, డౌన్, మోడ్స్. ఈ మోడ్ వచ్చేసరికి మీరు స్విచ్ చేసుకోవడానికి ఒకదాని నుంచి ఒకదానికి. సో ఇక్కడ వాల్యూమ్కి తగ్గించుకోవడానికి బాస్, ట్రిబుల్. సో ఇది ఎక్కువగా మనకి మల్టీమీడియా, స్టీరియోకి ఎక్కువగా అయితే బాగా ఉపయోగపడుతుంది IC కనెక్షన్తో. సో ఇక్కడ రికార్డు కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. క్లాసిక్ ER అనే వాడి కంపెనీ నుంచి అయితే ఇది రావడం జరిగింది. సో ఒక 19 సెంటీమీటర్ డాష్ బోర్డ్ అయితే ఈజీగా ఇది ఫిట్ అయిపోతుంది. సో లైట్ వెయిట్, కాంపాక్ట్ సైజు, ఆటోలు, ట్రాక్టర్లు, టెంపోలు, బైక్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్కి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మీరు డైరెక్ట్గా మెమొరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైరింగ్ అయితే ఇస్తున్నాను. సో మొదటగా ఇక్కడ సో బ్లాక్ కలర్ అయితే న్యూట్రల్ అయితే నేను బ్లాక్ ఇచ్చేసాను. ఆ తర్వాత మనం రెడ్ కనెక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఫేస్ని కనెక్ట్ చేస్తున్నాము. సో ఫేస్ కనెక్ట్ చేసిన తర్వాత IC ఉంది కాబట్టి సో ICలో నేనైతే ఒక్కదాన్నే యూజ్ చేస్తున్నాను. మీరైతే ఇండివిజువల్గా ఇచ్చుకోవచ్చు 2 కనెక్షన్స్ను కూడా. సో ఇక్కడ మ్యాక్సిమం రేంజ్ వచ్చేసరికి 200 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీరు ప్రతిదీ 100 వాట్ స్పీకర్ అంటే ఈచ్ 100 వాట్ పవర్ ఉండేదైతే మీరు 2 స్పీకర్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా దీని నుంచి మనం స్టీరియో అవుట్పుట్ని అయితే ఎక్కువగా వినొచ్చు. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చున్నాడు కాబట్టి మనమైతే ఈజీగా వాల్యూమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్స్ కూడా ఈజీగా ఉంది. సో టోటల్గా మనకి ఇక్కడ వాల్యూమ్ వచ్చేసరికి 50 లెవెల్ వరకు ఉంటుంది. అది రిమోట్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్లో 50 వరకు పెట్టుకున్నా కూడా ఇక్కడ వాల్యూమ్
కంట్రోల్ ద్వారా మనం అయితే తగ్గించుకొని పెంచుకోవచ్చు, ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే కనెక్షన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు స్విచ్ని అయితే ఆన్ చేసి మీకైతే లైవ్లో చూపిస్తాను. సో పాటను అయితే ప్లేస్ చేయను కానీ మీకైతే అక్కడ డిస్ప్లేలో అయితే కనబడుతుంది, ఎల్ఈడి లైట్ ఇండికేటర్ కనబడుతుంది. అలాగే ఇక్కడ పాట ప్లే అవుతున్నట్టు టైమింగ్ కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో. ఆ మోడ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి నేనైతే చూపిస్తాను 1 by 1. అయితే వాల్యూమ్ చూపించాను. ఆ తర్వాత మోడ్ బటన్ ఇది వచ్చేసరికి రేడియోలో ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఆక్స్ మొబైల్ని కనెక్ట్ చేసి మనం అయితే మొబైల్లో ఆపరేట్ చేయొచ్చు. తర్వాత రికార్డింగ్ చేసుకోవచ్చు మైక్ లాగా. ఆ తర్వాత బ్లూటూత్ కనెక్షన్, బ్లూటూత్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు దీన్ని ఈజీగా. ఎస్డి వచ్చేసరికి మనం మెమొరీ కార్డు పెట్టుకొని పాటలు అయితే ఈజీగా ప్లే చేసుకోవచ్చు. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఆటోకి కానీ బైక్ కానీ కార్కి కానీ ఫిక్స్ చేసుకొని అతి తక్కువ ధరకే 419 రూపాయల కంటే ఇది పెద్ద ఎక్కువ కాదు. సో దీంతోనే మీరు మంచి అవుట్పుట్ని అయితే చూడొచ్చు. సో నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.